ఇవాళ 17వ డివిజను తారక రామానగర్లో మా పర్యటన నడుస్తుంది. నేను అసలు ఏ రోజు అనుకోలేదు ఇక్కడ వాసులు ఇంత అందాన్ని చూస్తారని చెప్పి. రిటైనింగ్ వాల్ కట్టడం అంటే ఊరినే ఒక వాల్ కట్టేసేసి వదిలేసేయడం కాకుండా ఒక అందమైన పార్కుని కానీ ఉండడానికి ఆనందాన్ని ఇచ్చే అంత గ్రీనరీని అందరు పిల్లలు సంతోషంగా ఆడుకోవడానికి కానీ లేకపోతే చూడడానికి మనకు ఒక అందమైన ప్లేస్ని కట్టడం జరిగింది వాళ్ళ రిటైనింగ్ వాల్ వద్ద. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరగని పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ గారు కానీ అసలు ఎవరూ కూడా చేయలేనంత పని సాధ్యం చేసి చూపించారు. నేను 5 సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీలో కేసినేని నాని గారు ఉన్నప్పుడు ఇదే ఏరియాకి రావడం జరిగింది. ప్రజలను ఆ రోజు కలిస్తే అందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేశారు. మా జీవితాలు ఇలా ఉంటున్నాయి అని చెప్పి చాలా చాలా బాధపడ్డారు. అదే ఇవాళ చూస్తే అందరూ మాకు ఘన స్వాగతం పలికారు. ఇదే ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది టాప్ ప్రయారిటీ అని చెప్పి. తప్పకుండా ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి. కానీ ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగదని చెప్పి, ఇదే ఒక ప్రూఫ్. ఎవ్వరూ కూడా నోరిప్పి మాట్లాడలేనంత పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఇంత అభివృద్ధి చేసి చాలా చాలా ఇబ్బంది పడేవారండి జనాలు. అట్లా ఉండేది. ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే అంతా సెట్ అయిపోయింది. ఇంకొక చిన్న పని, ఒక చిన్న డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది. అది కూడా రిటైనింగ్ వాల్ కట్టడం మూలాన కొత్త ఇష్యూ రేజ్ అయింది కాబట్టి ఆ పని కూడా కొంచెం చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా తప్పనిసరిగా చేస్తాము. మీరు చూస్తే ఇవాళ కేసినేని నాని గారు వైఎస్ఆర్సీపీలోకి రావడం, అవినాష్ గారు, కేసినేని నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలవటం ఒక అద్భుతమైన కాంబినేషన్. సంక్షేమానికి అభివృద్ధికి ఒక గెలుపు, విజయవాడకి ఒక నవనిర్మాణం. ఇక్కడ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మళ్ళీ మనల్ని గెలిపిస్తారు. కేసినేని నాని గారిని మళ్ళీ గెలిపిస్తారు. అట్లనే అవినాష్ గారికి తప్పకుండా ఒక అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆయన అసలు ఎమ్మెల్యే అవ్వకముందే పనులన్నీ చేసి చూపిస్తున్నారు కనుక. కేసినేని నాని గారిని చూస్తే మీరు గత 10 సంవత్సరాలుగా 8,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వార్డు కట్టించడం కానీ, మన కనకదుర్గ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, నందిగామ కంచిచర్ల బైపాస్, వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇబ్రహీంపట్నం తిరువూరు హైవే, ఇట్లాంటివి 8,000 కోట్లు నిధులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేయడం జరిగింది. అట్లానే మరొక 3,000 కోట్లతో టాటా ట్రస్ట్ని తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి 265 గ్రామాలను టాటా ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకొని 3,000 కోట్లతోటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అక్కడ చేయడం జరిగింది. జనాలందరూ కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ కృషిని తప్పకుండా గుర్తిస్తారు. ఎందుకంటే వీళ్ళు పదవులు అనుభవించడం కోసం వచ్చే రాజకీయ నాయకులు కాదు, ప్రజాసేవ చేయడం కోసం వచ్చే రాజకీయ నాయకులు అని చెప్పి ప్రజలందరూ గుర్తించి తప్పకుండా దేవినేని అవినాష్ గారిని, కేసినేని నాని గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి బెజవాడలో తప్పకుండా ఈసారి దృష్టి పెట్టి జాబ్స్ క్రియేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ చేస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది. గ్యారంటీగా వచ్చే 5 ఏళ్ళు మన విజయవాడలో ఒక కొత్త టైంని చూడబోతున్నాం. థ్యాంక్ యూ.